మా స్నూపీ చూడండి, అక్కడ వేరే డాగ్ పడుకుందని చెప్పేసి ఎలా చూస్తుందోనో. అది చూసారా, అక్కడ పడుకుంది. మార్నింగ్ నుంచి మా స్నూపీకి అసలు ఎలా ఉందంటే దాన్ని చూడడానికి అలా ఉంది. దీనికి కాళ్ళు నొప్పులు రావట్లేదో ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ఎంతసేపు చూస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఇలాగా ఒక 2 నిమిషాలు కూర్చుంటుంది, మళ్ళీ వస్తుంది, ఆ గోడ మీద 2 కాళ్ళు వేస్తుంది. అదేమో హాయిగా నిద్రపోతుంది. ఇదేమో లేచింది. ఇదేమో మా స్నూపీ ఏమో దాన్నే చూస్తుంది. మా పాప స్కూల్ బస్సు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు హడావిడి. చూసారా, మా పాపను పంపేసి మళ్ళీ తను ఇంకెలా చూస్తుందోను. ఇక్కడ ఒక గేటు లేదు కానీ, గోడ అడ్డు కానీ లేదంటే మా స్నూపీ దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూసారా ఎలా చూస్తుందా. ఇంకా అది వెళ్ళే వరకు ఇలానే చూస్తుంది. అది అక్కడ, ఇది ఇక్కడ. మా స్నూపీ ఫీలింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే, అవతలకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుంది. హలో, వెళ్తావా అవతలకి? ఎంతసేపు చూస్తావు అలాగా? చూసారా అది ఎలా చూస్తుందో. ఇందాకే ఇక్కడ వరకు వచ్చింది, గోడ వరకు వచ్చింది. అయితే ఇప్పుడేమో అక్కడ బొజ్జు ఉందన్నమాట. వెళ్ళి ఎక్సర్సైజ్ టైం అనమాట. దాన్ని ఇప్పుడే లేచింది కదా. ఓకే, అలా వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట. రాత్రి అంతా ఫుల్ వర్షం అండి ఇక్కడ. చూసారు కదా ఈ గోడ అంతా ఎలా ఉందో. ఏంటంటే ఇప్పుడు ఎండ వస్తుంది. నైటు 11 గంటల నుంచి చాలాసేపు అయితే వర్షం పడింది. మార్నింగ్ 7:30 అవుతుంది ఇప్పుడు టైము. చూసారా, స్నూపీగాడు వెళ్ళిపోయింది. డాగ్ టామీ వెళ్ళిపోయింది టామీ. స్నూపీ వెళ్తావా టామీ దగ్గరికి? చూసారా అది అక్కడ వెళ్ళిపోయింది. దీనికి అర్థమైంది, వచ్చి ఇక్కడ కూర్చుంది. ఎంత తెలివైందంటే ఇది, ఎంత తెలివిగా ఉందంటే. పోవే, మా ఫ్రెండ్ వెళ్ళిపోయిందన్న బాధలో నేను ఉంటే పాటలు నీకు ఎలా కనిపిస్తుంది, ఎలా మాట్లాడుతున్నావు అన్నట్టుగా చూస్తుంది ఇది. చూసారు కదా. ఈరోజు మా స్నూపీ గడికి స్నానం చేయించాలి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ శైలిని సబ్స్క్రైబ్ చేయండి.